చేస్తూ మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. తెలంగాణ జాగృతి నిన్న కూడా గ్రూప్ 1 అభ్యర్థుల కోసం చేసినటువంటి పోరాటాన్ని మీరు చూసిండ్రు. ఒకటి ఎన్ని అడ్రస్ చేసినా కూడా అంతకన్నా 10 రెట్లు సమస్యలు వస్తున్నాయి తప్పితే ఈ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్న రంగం ఒక్కటి కూడా కనబడటం లేదు. గ్రామాలలో యూరియా లేదనేటటువంటి సమస్య దగ్గర నుండి మొదలు పెడితే పట్టణాలలో ఉన్నటువంటి అనేక సమస్యల వరకు 1-2 కాదు అనేక సమస్యలు తెలంగాణని ఇవాళ పట్టి పీడిస్తున్నటువంటి సందర్భం. సరే, సమస్యలు అనేటివి నిరంతరం ఉంటాయి, ప్రభుత్వాలు వాటిని పరిష్కరించుకుంటూ వెళ్తాయని అనుకుందామంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పరిష్కారాలని పక్కన పెట్టి ప్రతిపక్షాలను తిట్టడమే కార్యక్రమంగా పెట్టుకున్నారు తప్పితే పరిష్కారాన్ని చూపించే దిశగా అయితే పోతలేవు. మరి జాతీయ పార్టీలు ఏమన్నా ముందుకొచ్చి ఆదరిస్తాయా, జాతీయ పార్టీలు ఏమన్నా ముందుకొచ్చి తెలంగాణను ఆదుకుంటాయా అంటే అధికారంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలో 8 మంది ఎంపీలను గెలిపించిచ్చినా 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించిచ్చినా ₹1 కూడా తెలంగాణకు విధిలించినటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. మరి ఇట్లా ఒక రకమైనటువంటి అనిశ్చితి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉందన్న విషయం నాకంటే ఎక్కువ ప్రజలందరికీ కూడా తెలుసు. గ్రామాల్లో ఇవాళ అంతకుముందు అందినటువంటి అన్ని ఫలితాలు కూడా అందనటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్కి పోండి, ప్రసూతి కోసం గవర్నమెంట్ హాస్పిటల్ మంచిగా చేసినాం, కేసీఆర్ కిట్లు ఇచ్చినామని చెప్పి పెద్ద ఎత్తున మహిళల్ని మనం ప్రోత్సహిస్తే ఇప్పుడు కనీసం హాస్పిటల్లో పోలేని పరిస్థితి, మళ్ళీ ప్రైవేట్ దవాఖానలకు మహిళలు పోతున్నటువంటి సందర్భం. 1 కాదు 2 కాదు, తెలంగాణ తెచ్చుకున్నటువంటి 10 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఫలితాలు ఏవి కూడా మళ్ళీ ప్రజలకు అందనటువంటి ఒక పరిస్థితిని తెలంగాణ వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. మరి దానికి ఎవరు బాధ్యులు, ఏంటిది, ఏం చేయాలి అనేటటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు తెలంగాణ జాగృతి అనే సంస్థ పుట్టినప్పటి నుంచి కూడా తెలంగాణ ప్రజల కోసం పనిచేసినటువంటి సంస్థ. జాగృతి పెట్టినప్పటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎంపీని అయ్యేంత వరకు కూడా తెలంగాణ జాగృతి కంప్లీట్గా ఇండిపెండెంట్గా పనిచేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఒక ఆలోచన కూడా గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి దగ్గర నుంచి కానీ తీసుకోకుండా జాగృతి అనే సంస్థ మా పని మేము చేసుకుంటూ పోయినాం. నేను ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో చేరినానో అప్పుడు పెద్దసారి ఫోటోను కూడా మనం మన కార్యక్రమాల్లో పెట్టుకోవడం, ప్రభుత్వంలో చిత్తశుద్ధితో పనిచేయడం, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ప్రజల దగ్గరకు పోయేలా చేయడం, ప్రభుత్వ ఫలితాలు ఏమన్నా ప్రజలకు అందకపోతే అనుసంధానంగా నిలబడి ఆ పనులు అయ్యేటట్టు చేయడం, ఆ ఫలితాలు కింద వర్గాల వరకు చేరేటట్టు చేయడం, అట్లా మా పాత్ర మేము పోషించడం. సరే, ఇప్పుడున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్